డిపార్ట్మెంట్ నుంచి పోస్టల్ జీడిఎస్ సైకిల్ 4కి సంబంధించిన 2022 నోటిఫికేషన్ అఫీషియల్గా అన్ని రాష్ట్రాలకి కలిపి ఒకేసారి ఈరోజు రిలీజ్ కావడం జరిగింది. సో దీనికి సంబంధించి మీరు ఈ వెబ్సైట్లోనే మే నెల 2వ తేదీ నుంచి అంటే ఈ రోజు నుంచి జూన్ 5వ తేదీ మధ్యన ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే ఇదే వెబ్సైట్లో సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునే ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. ఎక్కువ మంది రెస్పాండ్ అయినట్లయితే మీకు యూజ్ అయ్యే విధంగా డీటెయిల్డ్ అప్లికేషన్ ప్రాసెస్ వీడియో అయితే చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో మనకి ఇక్కడ అన్ని రాష్ట్రాలకి సంబంధించి ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మిగిలినటువంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా పాన్ ఇండియా వైజ్గా ఒకేసారి రిలీజ్ చేశారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్ అని చెప్పేసి ట్యాబ్ ఉంటుంది. సో దీనిపైన క్లిక్ చేస్తే సర్కిల్ వైజ్ పోస్టులు అని చెప్పేసి ఉంటుంది. సో మనకి సర్కిల్స్ వైజ్గా ఉన్నటువంటి పోస్టుల వివరాలన్నీ కూడా మనకి టేబుల్లో అయితే ఇచ్చారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1716 పోస్టులు అయితే రిలీజ్ కావడం జరిగింది. తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ మొత్తంగా 1226 పోస్టులను అయితే రిలీజ్ చేశారు. టోటల్గా ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి మనకి 2900కి పైగా వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ రిలీజ్ కావడం జరిగింది. ఇంకా మిగిలినటువంటి రాష్ట్రాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ కూడా మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు. ఎక్కువగా మనకి ఉత్తరప్రదేశ్ అండ్ ఈ పర్టికులర్ స్టేట్స్కి అయితే మనకి ఎక్కువ వేకెన్సీస్ అయితే మనకి ఇక్కడ అలాట్ చేయడం జరిగిందని ఇక్కడ మనకి టేబుల్లో అయితే తెలుస్తోంది. మొత్తంగా మనకి 35 రాష్ట్రాలకి సంబంధించినటువంటి వేకెన్సీస్ అంటే మనకి ఇక్కడ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ కావచ్చు, అలాగే యూనియన్ టెరిటరీస్ కావచ్చు, ఇవన్నీ కలిపి మనకి చూసుకున్నట్లయితే 38,926 పోస్టులతోటి మనకి పోస్టల్ జీడిఎస్కి సంబంధించి పాన్ ఇండియా వైజ్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది. సో ఏపీ అండ్ తెలంగాణకి సంబంధించి 2900+ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కేటగిరీ వైజ్గా ఉన్నటువంటి వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మనకి యూఆర్ క్యాండిడేట్స్కి 755 పోస్టులు, ఓబీసీ క్యాండిడేట్స్కి 333 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 224 పోస్టులు, ఎస్సీ క్యాండిడేట్స్కి 220 పోస్టులు, ఎస్టీ క్యాండిడేట్స్కి 123 పోస్టులు ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా కొన్ని వేకెన్సీస్ ఉన్నాయి. టోటల్గా ఆంధ్రప్రదేశ్లో అన్ని కేటగిరీలు కలిపి 1716 పోస్టులు ఉన్నాయి. ఇంకా తెలంగాణకి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ యూఆర్ క్యాండిడేట్స్కి 509 పోస్టులు, ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి ఇక్కడ 266 పోస్టులు, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 123 పోస్టులు, ఎస్సీ క్యాండిడేట్స్కి 200 పోస్టులు, ఇంకా ఎస్టీ క్యాండిడేట్స్కి 88 పోస్టులు ఉన్నాయి. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వీరికి ఉన్నటువంటి వేకెన్సీస్ అన్నీ కలిపి 1226 పోస్టులు అయితే మనకి రిలీజ్ కావడం జరిగింది. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా మనకి ఇక్కడ ఈ పర్టికులర్ నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది. ఈ నెల 2వ తేదీ నుంచి మీరు జూన్ 5వ తేదీ మధ్యన అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ పోస్టులకి సంబంధించి బీపీఎంకి సంబంధించి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్కి సంబంధించి 12,000 రూపాయల శాలరీ అయితే ఇస్తారు. సో 4 అవర్స్కి సంబంధించి మీరు లేదా అంతకంటే ఎక్కువ పనిచేసినందుకు. సో ఇక్కడ మనకి 12,000 ఇస్తారు బీపీఎంకి. ఏబీపీఎం లేదా డాక్ సేవకి 10,000 రూపాయల శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుందని ఇక్కడైతే మనకి క్లియర్గా డీటెయిల్స్లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంక ఈ పోస్టులకి సంబంధించిన ఎలిజిబిలిటీ చూసుకున్నట్లయితే ఏజ్ వచ్చేసి మినిమం 18 సంవత్సరాలు, మ్యాక్సిమం వచ్చేసి 40 సంవత్సరాలు ఉండాలని చెప్పేసి ఇక్కడ మనకి మెన్షన్ చేశారు. ఇంకా ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. టోటల్గా మనకి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ 45 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లై చేయొచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్ 43 ఇయర్స్ వరకు ఏజ్ ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదని మెన్షన్ చేశారు. ఇంకా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10, 13, 15 ఇయర్స్ చొప్పున వీరికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ అయితే యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఉంటుంది. ఇంక ఈ పోస్టులకి సంబంధించి ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇంకా ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమం 10th స్టాండర్డ్ పాస్ అయితే చాలు ఈ పర్టికులర్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు. 10th పాస్ అయ్యి మీకు 18 సంవత్సరాలు కంప్లీట్ అయి ఉంటే సో ప్రతి ఒక్కరు కూడా ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. ఇంకా కంపల్సరీ నాలెడ్జ్ ఆఫ్ లోకల్ లాంగ్వేజ్కి సంబంధించి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తారో సో ఆ స్టేట్కి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ అనేది మీరు చదువుకున్నటువంటి 10th స్టాండర్డ్లో ఒక కంపల్సరీ సబ్జెక్ట్గా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేశారు. అలాగే ఆ లోకల్ లాంగ్వేజ్ అనేది మీకు వచ్చి ఉండాలని చెప్పేసి కూడా ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్కి సంబంధించి కూడా మనకి ఇక్కడైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మనకి సైక్లింగ్ అనేది ఈ పోస్టులకి సంబంధించి వచ్చి ఉండాలి. సైక్లింగ్ అంటే సైకిల్ తొక్కడం అనేది వచ్చి ఉండాలని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో మెన్షన్ చేశారు. సైక్లింగ్ కానీ లేదా స్కూటర్ కానీ లేదా దాని రిలేటెడ్ ఏ వెహికల్ మీకు రన్ చేయడం వచ్చినా కూడా మీరు దీనికి సంబంధించి అప్లై చేయొచ్చు అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సైకిల్ తొక్కడం రాకపోయినా కూడా మీరు అప్లై చేయొచ్చు, ప్రాబ్లం ఏమీ ఉండదు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి రెసిడెంట్స్ అండ్ అకామిడేషన్ ఫర్ లొకేటింగ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ చూసుకున్నట్లయితే మీకు జాబ్ లొకేషన్ ఎక్కడైతే వస్తుందో అక్కడే మీకు అకామిడేషన్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుందని చెప్పేసి ఇక్కడైతే మనకి డీటెయిల్స్లో ఇచ్చారు.
ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయడానికి మీరు అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి ఇండియన్ పోస్ట్ జీడిఎస్ ఆన్లైన్ .gov.in అనేటువంటి ఒక సైట్లోనికి వెళ్ళి మీరు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయాలి. సో మీరు అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి మీ దగ్గర ఉండాల్సినటువంటి డీటెయిల్స్ ఇక్కడ చూసినట్లయితే మీ నేమ్ అనేది మీరు అప్లికేషన్లో ఎంటర్ చేయాలి, మీ ఫాదర్ నేమ్ అండ్ మదర్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి, మీ యొక్క మొబైల్ నెంబర్ ఉండాలి, ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి, డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేయాలి, అలాగే మీ యొక్క జెండర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, కమ్యూనిటీ అంటే క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి, అలాగే మీరు ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే దానికి సంబంధించినటువంటి పర్సంటేజ్ ఎంత ఉంది, అలాగే ఆ సర్టిఫికేట్ ఉండాలి. ఇంకా స్టేట్ ఇన్ విచ్ 10th క్లాస్ పాస్డ్, మీరు ఏ స్టేట్లో పాస్ అయ్యారు 10th క్లాస్ అనేది మెన్షన్ చేయాలి. అలాగే లోకల్ లాంగ్వేజ్ స్టడీడ్ ఇన్ 10th క్లాస్, మీరు ఏ లాంగ్వేజ్లో 10th క్లాస్ని పాస్ అయ్యారు అనేది ఇక్కడ మీరు మెన్షన్ చేయాలి. ఇంకా ఇయర్ ఆఫ్ పాసింగ్ 10th క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారు అనేది మెన్షన్ చేయాలి. ఇంకా స్కాన్డ్ ఫోటోగ్రాఫ్కి సంబంధించినటువంటి రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది అప్లోడ్ చేయాలి. ఇంకా సిగ్నేచర్ కూడా మీరు అప్లోడ్ చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఫీ పేమెంట్ చూసుకున్నట్లయితే 100 రూపీస్ ఫీ అనేది మీరు పే చేయాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. సో మనకి ఇక్కడ క్లియర్గా 100 రూపీస్ ఫీ పేమెంట్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అయితే ఈ ఫీ పేమెంట్కి సంబంధించి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి ఫీ నుంచి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి క్యాండిడేట్స్ 100 రూపీస్ ఫీ అనేది పే చేయాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇచ్చారు. ఇంకా మీరు అప్లోడ్ చేయాల్సినటువంటి మ్యాండేటరీ డాక్యుమెంట్ చూసుకున్నట్లయితే మీరు రీసెంట్ ఫోటోగ్రాఫ్ అలాగే మీ యొక్క సిగ్నేచర్ ఈ రెండు అప్లోడ్ చేస్తే సరిపోతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. ఈ రెండు మాత్రమే మనకి ఇక్కడ మ్యాండేటరీగా అప్లోడ్ చేయాల్సినటువంటి డాక్యుమెంట్స్. సో జేపీజీ ఫార్మాట్లో 50 KB అండ్ 20 KB లోపు ఉండే విధంగా చూసుకొని మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. ఇంకా బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎంకి సంబంధించి, ఏబీపీఎంకి సంబంధించి, అలాగే డాక్ సేవకి సంబంధించినటువంటి ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ ఏ విధంగా ఉంటుందనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ డీటెయిల్స్ మీరు చదివితే మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. ఇంక ఈ రిక్రూట్మెంట్కి సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకున్నట్లయితే ఇది ఒక కంప్యూటర్ జనరేటెడ్ సిస్టమ్ ద్వారా మీకు 10th క్లాస్లో వచ్చినటువంటి మెరిట్ మార్కుల ఆధారంగానే రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఎటువంటి ఎగ్జామినేషన్ అయితే ఉండదు. సో మీకు 10thలో మంచి మార్క్స్ వచ్చినట్లయితే కంపేర్ టు అదర్స్ మీకు మంచి మార్కులు ఉన్నట్లయితే మీకు ఈ జాబ్ అనేది రావడం జరుగుతుంది. సో మీకు ఈ పర్టికులర్ మెరిట్ మార్కులు అనేవి కంప్యూటర్ జనరేషన్ ద్వారా ఆటోమేటిక్గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మెరిట్ మార్కులు వచ్చినటువంటి వారిని సెలెక్ట్ చేసుకొని వారికి ఈ యొక్క పోస్టల్కి సంబంధించిన జీడిఎస్ జాబ్స్ అనేవి ఇస్తారనమాట. సో వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారని తెలిసిన తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్కి వెళ్లాల్సి ఉంటుంది. సో ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా అయిపోయినట్లయితే మీరు పోస్టల్ జీడిఎస్గా జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. కొంతమందికి మనకి 10th క్లాస్ మార్క్స్లో మనకి CGPAలో ఇచ్చారు కదా. సో వాటిని మీరు ఇక్కడ 9.5తో మీరు మల్టీ ఫ్యాక్టర్ ఈ పర్టికులర్ 9.5తో మల్టిప్లై చేసుకోవాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. మీకు 10 పాయింట్స్ వచ్చినాయి అనుకుంటే 10/10, సో దాన్ని మీరు 9.5తో మల్టిప్లై చేయాలి. అంటే మీకు 100కి 95% మార్కులు వచ్చాయని చెప్పేసి అర్థం అనమాట. తర్వాత మీకు ఇక్కడ CGPA మీకు ఇక్కడ 9 వచ్చింది అనుకోండి, దాన్ని 9.5తో మల్టిప్లై చేయాలి. 8 వస్తే దాన్ని 9.5తో మల్టిప్లై చేయాలి. మీకు CGPA అనేది ఎంత వచ్చినా కూడా గ్రేడ్ పాయింట్స్ మీరు మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్ 9.5తో మల్టిప్లై చేయాలని చెప్పేసి ఇక్కడ మనకి డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు. సో అలా మల్టిప్లై చేసి 100కి సంబంధించి మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి అనేది మీరు అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మెన్షన్ చేయాలని చెప్పేసి డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ విధంగా మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి 10th పాస్ అయ్యి 18 years ఏజ్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేయండి. నేను మీకు డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని ప్రొవైడ్ చేస్తాను. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయండి. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వీడియో కావాలని కోరుకునేవారు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కింద కామెంట్ సెక్షన్లో ఎస్ అని చెప్పేసి కామెంట్ చేయండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.